హాయ్ ఫ్రెండ్స్, హీరో శివకార్తికేయన్ నిర్మించిన తాయ్ కెళవి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తాయ్ కెళవి అంటే దేవుడమ్మ అని అర్థం. ఓ పల్లెటూరులో తాయ్ కెళవి పౌను తాయి అనే ఓ వడ్డీ వ్యాపారి ముసలావిడ ఉంటుంది. ఆవిడే రాధిక. ఆవిడకి 3 కొడుకులు, ఓ కూతురు ఉంటుంది. కూతురు భర్తకి దూరంగా కొడుకుతో పాటు తల్లితోనే ఉంటూ ఉంటుంది. కొడుకులు మాత్రం రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఒకడు పువ్వులు అమ్ముతాడు, ఒకడు పాటల క్యాసెట్లు అమ్ముతూ ఉంటాడు, ఒకడేమో ఆటో తోలుతూ ఉంటాడు. అయితే పౌనుతాయి బయటకు వచ్చిందంటే ఊరంతా భయపడిపోతూ ఉంటుంది. ఆవిడ వడ్డీ వసూలు చేసే విధానం అలా ఉంటుంది. అలాంటి పౌనుతాయి అందరికీ సాయం చేస్తూనే అందరితో తిట్లు తింటూ ఉంటుంది. శాపనార్థాలు పెడుతూ ఉంటారు. అలాంటి పౌనుతాయి సడన్ గా ఓ రోజు పక్షవాతం వచ్చి పడిపోతుంది. అయితే ఆమె చేతులతో ఏదో సైగ చేస్తూ ఉంటుంది. ఆ చేతుల సైగలను చూసి 3, 1 పైన అన్నట్లు అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఈ లోపు అక్కడికి వచ్చిన ఒక గోల్డ్ బాబు తన షాపులో ఆమె 160 సవర్లు కొన్నది ఎక్కడ దాచింది అని అడుగుతారు కొడుకులు. అది చెప్పకుండా వెళ్ళిపోతాడో అతను. ఆ తర్వాత కొడుకులు చనిపోతుంది అని ఆనందపడుతూ సంబరాలు చేసుకుంటున్న అల్లుడు అందరూ కూడా వెంటనే ఆమెను బతికించాలి, ఆ 160 సవర్ల బంగారం ఇంచుమించు 90 లక్షలు విలువ చేస్తుందని తెలుసుకొని ఆ డబ్బును పంచుకోవడం కోసం ఈ 3 కొడుకులు వాళ్ళ కోడళ్ళు అందరూ ఆనందపడుతూ నానా ప్రయత్నాలు చేస్తారు. అయితే పౌనుతాయి చిన్న కొడుకు అంబులెన్స్ దగ్గర ఓ సన్నివేశాన్ని చూస్తాడు. అక్కడి నుంచి కథ మలుపు తిరుగుతుంది. ఆ సన్నివేశం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది, నిజంగా పౌనుతాయి 160 సవర్ల బంగారం కొన్నదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. తాయ్ కెళవి మనిషికి ఉన్న డబ్బు పిచ్చి చుట్టూ రాసుకున్న కథ. దర్శకుడు శివకుమార్ మురుగేసన్ చాలా బాగా రాశాడు. సినిమాలో రైటింగ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎప్పుడు అని కొన్ని సినిమాలు చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి సినిమాయే ఇది. ముఖ్యంగా అంబులెన్స్ సన్నివేశం దగ్గర నుంచి సినిమాలో వచ్చే సీన్లన్నీ చాలా మందికి కనువిప్పు కలిగిస్తూ ఉంటాయి. అంబులెన్స్ సన్నివేశాన్ని పిక్చరైజ్ చేసిన విధానం కళ్ళ వెంట నీళ్లు తెప్పించింది నాకు. అలాగే పెళ్లి గురించి మునీష్ కాంత్ చెప్పే ఓ డైలాగ్ అదిరిపోతుంది. ఆ సీన్ కూడా చాలా అద్భుతంగా రాశారు. రైటింగ్ అదిరిపోయింది ఇక్కడ. అలాగే కూతురు మంచం మీద ఉన్న తల్లిని చూసి ఎందుకు ఏడవట్లేదు అన్న సన్నివేశంలో డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే క్లైమాక్స్లో పౌనుతాయి ఏం చేసింది అన్నది కూడా చాలా చక్కగా మంచి రైటింగ్తో రచనతో అద్భుతంగా చూపించారు దర్శకుడు. ఫస్ట్ 1:40 సినిమా ఏంట్రా ఎంతసేపు సాగదీస్తారో అన్న ఫీలింగ్ కలిగిస్తుంది కూడా. కానీ అక్కడక్కడ కమల్ హాసన్ పాటలు, రజనీకాంత్ పాటలు ఇలాంటివి వాడుకుంటూ సినిమాను అలా నడిపించేశాడు దర్శకుడు. ముఖ్యంగా రాధికకు చేసిన మేకప్ చాలా బాగుంది. ఆమె పౌనుతాయి పాత్రలో చాలా బాగా చేసిందని చెప్పొచ్చు. 3 కొడుకులుగా నటించిన 3 కూడా చాలా బాగా చేశారు. 10 రూపాయలు కక్కుర్తుపడి 100 రూపాయలు పోగొట్టుకునే ఆటో డ్రైవర్ పాత్రలో నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. ఈయన పేరు నాకు తెలీదు. కేవలం కమల్ హాసన్ పాటలు పెట్టి కమల్ హాసన్ ఫ్యానిజాన్ని చూపించే కొడుకు కూడా బాగా చేశాడు. ఇక పూలదండలు కూడా కట్టడం రాని పూలదండలు అమ్మే షాప్ నడిపే కొడుకుగా అంబులెన్స్ లో సన్నివేశం చూసి జ్ఞానోదయం తెచ్చుకున్న కొడుకు పాత్రలో నటించిన వ్యక్తి కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమా సబ్ టైటిల్స్ లో తమిళ్లో చూశాను. ఈ సినిమాని తెలుగులో త్వరలో డబ్ చేసి రిలీజ్ చేయొచ్చు. చాలా మంచి సినిమా, ప్రతి ఒక్కళ్ళు చూడాలి. మీ అమ్మ నాన్న చనిపోతే ఎప్పుడు ఆస్తి కొట్టేద్దామా అనుకునే పిల్లలు ఉంటారు చూసారా, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాలి. ఈ సినిమా చక్కటి ఫోటోగ్రఫీతో రియల్ లొకేషన్స్ అంటే రియల్గా ఉండే పల్లెటూరు ఏరియాల్లో చక్కగా పిక్చరైజ్ చేశారు. ముఖ్యంగా పౌనుతాయి ఇంట్లో గోడ మీద వరుస పెట్టి వివిధ జనరేషన్ల ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటో ఫ్రేములు చూసినప్పుడు నేను చిన్నప్పుడు కొన్ని ఇళ్లలో తిరిగినప్పుడు చూసిన ఫోటోలు గుర్తొచ్చాయి నాకు. ఇదొక మంచి సినిమా, అందరూ చూడాల్సిన సినిమా. ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రులు పిల్లలు చూడాల్సిన సినిమా. పాటలున్నా ఆకట్టుకో, ఫోటోగ్రఫీ బాగుంది, ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగుంది, మేకప్ డిపార్ట్మెంట్, కాస్ట్యూమ్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ కూడా అభినందించాలి. ఇలాంటి సినిమాని నిర్మించడానికి మంచి ధైర్యం ఉండాలి నిర్మాతకి. నిర్మాతలను కూడా అభినందించాలి. ఈ సినిమా ఖచ్చితంగా అందరూ చూడాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?